హాయ్, నా పేరు ధనశ్రీ. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగువారందరికీ తొలి పండుగ ఉగాది. కానీ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చూస్తే మనకి మొదటి పండుగ సంక్రాంతి. ఇంకొక విషయం ఏంటంటే చెప్పనా, మన రైతన్నలకి పంట చేతికొస్తుంది ఈ నెలలోనే. కాబట్టి వాళ్ళు ఎంతో సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. కనకదుర్గమ్మ, సమ్మక్క, సారక్క, వేడికురుకులమ్మ, పద్దిపోషమ్మ, అష్టదేవత నీ ఆజ్ఞ తప్పరాడు. సత్యం చెప్పు తల్లి, ఈ కోయదొర మాట పొల్లు పోరాడు. అమ్మవారి చెయ్యేది పేరు దుర్గమ్మ. కడుపులో కుట్ల కుమారం లేని దానివి. అన్నానికి అన్నపూర్ణ, దానానికి లేడీ కర్ణ. పందికి 10 పుట్టిన ఎస్తని చెప్పి పులిపిట్టను గందావు. ఆ పులిపిట్ట కాస్త గుట్ట నక్కలతో చేరి ఇంట్లో పెళ్లి కూరైపోనాడు. బాగా చెప్పావు నాయన. కోడిగలాడా ఇలాగే ఎదవాగుడు అయ్యామనుకో, పులి చర్మం నువ్వు కప్పుకోవడం కాదు, నీ చర్మం నేను కప్పుకుంటా. బేలతోర కొండ దేవతకు కోపం వచ్చి నీ బిడ్డ పుంజుకి యాక్సిడెంట్ అయిపోనాది. అంత గ్యారెంటీగా చెబుతున్నావుట్రా, నువ్వు గినాలు అరిగి పంపించావుటి. నోరు మీద దొంగ సచ్చినాడా, ఆడి మాటలకేం గాని కొండ దేవతకి కోపం ఎందుకు వచ్చింది దొరబాబు? యాక్సిడెంట్ కి కళ్యాణానికి లింక్ ఉండాది తల్లి. ఈ పెళ్లి జరిగితే పుంజు పంచా దెబ్బతింటది. కాదు కూడదు అనుకుని పుంజుకు పెట్టకి లింక్ ఎట్టారనుకోండి, ఇంట్లో పెద్ద బాణానికి గండం ఉండాది. హౌస్ లో డెత్, రక్తం కక్కుని చేస్తారు తల్లి. అమ్మో, ఇప్పుడు ఏం చేయమంటావు దొరా? తిలదానం, అన్నదానం, గోదానం, రుద్రాభిషేకం ఇవేమి చేసినా ఈ గండం కొండెక్కెత్తెల్లే. మరలా భయపడకు తెల్లే, పుంజుది రఘురాముడి అంశ. 14 సంవత్సరాలు కళ్యాణం వాయిదా వేస్తాం. 14 సంవత్సరాల 14 years old. ఇవన్నీ కొండదేవతే చెప్పింది. కుర్రో గుర్రు అమ్మవారు చెవిలో చెప్పారు, మేము నోటితో చెప్పాము. దేని ప్రకారం చెప్పింది? దేని ప్రకారం చెప్పడం ఏంటి పోతే? హస్త సాముద్రికమా, జన్మ నక్షత్రమా, ముఖ నక్షత్రమా? ఇవన్నీ తెలుసా మీకు? దాని బాబు కూడా నాకు తెలుసు. మరి నీకేం తెలుసు? పద్యాలు తెలుసు. ఏది పాడు చూడు. జెండాపై కపిరాజు, జెండాపై కపిరాజు. ఓసి ముద్ర గుర్తుపట్టేసాం కదా. నాటకాలు సచ్చివాడా, నాటకరా నీ వేషాలు. అసలు మనకి పండుగలు పబ్బాలు ఎందుకు మీరు ఎప్పుడైనా ఆలోచించారా? లేదు, నేను చెప్తాను వినండి. ఎందుకంటే మనం రోజువారీ జీవితంలో రొటీన్గా పడిపోయి మన బిజినెస్, మన వ్యాపారం అని ఇదే రొటీన్లో పడి బోర్గా గడిపేస్తూ ఉంటాం, చాలా డల్గా. కానీ పండగ అనగానే గింతులేస్తాం అందరం. ఎందుకంటారా, ఆ రోజు కొత్త బట్టలు కట్టుకుంటాం, బంధుమిత్రులతో అందరితో కలిసి వంటలు చేసుకుంటాం. పిండి వంటలు, గారెలు, బూరెలు, అరిసెలు, ముఖ్యంగా సంక్రాంతి అనగానే సకినాలు మీకు గుర్తొచ్చాయా? అన్నీ కలిసి చేసుకుంటాము, అందరం కలిసి భోజనం చేస్తాము, ఎంతో సంతోషంగా గడిపేస్తాం కదా. ఈ పండగ అందరికీ పండగే కదా, ఉన్నవారికి లేని వారికి అని ఏమీ లేదు, అందరూ చేసుకోవచ్చు ఈ పండగని. సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా, గొబ్బియల్లో గొబ్బియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింతా పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు.
మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మచ్చలేని మనసు మాది, మంచి తెలుసు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కొత్త అల్లుళ్ళు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కూతుర్ని, అపురూపంగా చూసుకున్న తమ అల్లుడిని ఇద్దరిని ఇంటికి పిలిచి కొత్త బట్టలు పెట్టి ఎంతో ఘనంగా సత్కరిస్తారు. అలాగే అందరూ కలిసి పిండి వంటలతో ఎంచక్కా హ్యాపీగా భోంచేస్తారు. నేను చెప్పేది అదనపు కట్నాల గురించి వేధించే అల్లుల గురించి మాత్రం కాదండోయ్. ఎక్స్క్యూజ్ మీ, ఫస్ట్ మీ పేరు రిజిస్టర్ చేసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఎ మినిట్. హలో, మీరు వచ్చే ముందు ఫోటో. వెల్కమ్ టు హైటెక్ మ్యారేజ్ బ్యూరో. ఫోన్ చేయండి, పెళ్ళాడండి. చెప్పండి మీకేం కావాలి? అమ్మాయి కావాలి, అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి. అయితే అర్జెంట్ గా మీరు మా ఆఫీస్ కి రావాలి. హలో, వచ్చాను. హలో, అమ్మాయి ఎక్కడా? యు ఆర్ సో ఫాస్ట్ సర్. అవన్నీ తర్వాత, ఫస్ట్ ఏం చేయాలి చెప్పు. 10,000 కట్టాలి. తీసుకో. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఒక్క సెకండ్ వేస్ట్ అయినా గంట సేపు బాధపడతాను. నన్ను వెయిట్ చేయించారనుకో మిమ్మల్ని బాధ పెడతా. బీ ఫాస్ట్ అయితే. బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలిముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. బిజినెస్ చేస్తున్నా. ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28, పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా పట్టేసుకున్నా పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే, అయ్యో అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్ యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్టులు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్.
ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు, అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా, అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నికన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే, కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి వెళ్ళడం సహజమే, కానీ కొంతమంది ఉంటారండి, వాళ్ళకు పిల్లలు పుట్టి పెరిగి పెద్ద కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్తూనే ఉంటారు. వీళ్ళకి రివర్స్గా వెళ్ళే మాంగాళ్ళు కూడా ఉంటారండోయ్. చీటికి మాటికి కూతురింట్లోకి వెళ్ళి తిష్టేస్తుంటారు. ఇప్పుడు ఈ మాంగాన్ని చూడండి, పండ పేరు చెప్పుకొని అల్లుడింట్లో ఎలా తిష్టేశాడు. ఏమే మీ నాన్న కడుపుకి అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? ఏం మాట్లా? పండకి రమ్మని పిలిచి స్కూటర్ పెడతానని చెప్పి 3 రూపాయలు బొంగు రేజర్ కొని పెడతాడా? ఈసారి రాని చెప్తాను, కడప బాంబు కొని పెట్టమని అడుగుతా. ఎందుక అది నడువు కట్టుకొని నిన్ను మీ నాన్న ఇద్దరిని కౌగులించేసుకుంటా. అమ్మాయి పంపలో ఎవరో చచ్చిపోయినట్టు. అల్లుడు బాగున్నావా? బాబురావు గారు, బ్లేడ్ తీసుకెళ్తున్నాను. ఏంటి అలా చూస్తున్నా? పెన్సిల్ చెక్కోడానికి. ఈ అమ్మాయి ఎవరు? మా హాస్పిటల్లో నర్సు, పేరు కేవి కల్పతరు. ఏదడిగినా కాదన్నదన్నమాట. నేను చూసి ఎన్నాళ్ళైందా? నెల రోజుల క్రితమే కదా మావా, 3 నెలలు మేసిపోయావు. నెలంటే నీకంత తేలిగ్గా ఉందయ్యా? నెలంటే 30 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 20 నిమిషాలు, నిమిషానికి 20 సెకండ్లు. అంటే 30 × 24 × 60 × 60 ఎంత? 25,92,000 సెకండ్లు. నా బిడ్డకు దూరంగా ఉన్నాను. ఏదో కన్న కూతురు మీద మమకారం చంపుకోలేక చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉందామని వచ్చాను. లైఫ్ లాంగ్ ఇంకెన్నాళ్ళు బతుకుతానని మీ చేతుల్లో ఉందయ్యా. అదేమిటి నాన్న? ఈ చదువు నీకే తెలుసు. ఈ సత్యానందము భాద్రపద తదియనాడు నా కడకు కడు దీనముగా వచ్చి హృదయములో మిక్కిలి అలసటగా ఉన్నదని సెలవిచ్చినాడు. ఈయన దీనావస్థను గమనించి అతనిని పూర్తిగా నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. ఏమిటనే పాడు మాటలు? వాడంతేనమ్మా, అడిసం పెట్టిందని వెళ్ళినా సరే ఆడయ్యేది మొగయ్యేది. బట్లిప్పు అంటాడు. బట్లిప్పందే మందివ్వలేడు. అమ్మాయి కలుపుతారు, మా అమ్మాయి మొహమాట పడుతోంది. ఇది కాస్త చదివి పెట్టమ్మా. అతనిని పూర్తి నగ్నము గావించి 2 దినములు పరిశీలించి తిని. చిత్రము, నాకు ఏమీనూ అగుపించలేదు. అక్కడ చూడు, కనిపిస్తుంది. ఏదిటి? ఈయన హృదయ కవాటములు చిక్కి శల్యమైన కారణమున ఏ విషయమైనను నవ్వుతూ నిదానముగా చెప్పవలేను. అటులా చేసిన ఎడల 4 సంవత్సరములు జీవించగలడు. ఇట్లు భవదీయుడు ఆయుర్వేద పిత వీరాచారి, చింతలూరు, ఆలమూరు పోస్టు. అంటే మామగారు మీకు ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలన్నమాట. మునుగుతుందిరా, ఆయనకి అసలే గుండె నొప్పి. ఏ విషయమైనా నవ్వుతూ చెప్పాలి. ఆయన నా మొగుడు. చెప్పతో పడినిపిడే. ఆయన కూతురు మీరు మొగుడు, మీకు ఆయన మొగుడు, ఉత్తి మొగుడు కాదు. అసలు విషయం ఏమిట్రా? అంకల్ రావు పిల్లల మీద కృష్ణల్పు చంపేశాడు. అంకల్ రావు ఏమైందలుడు? అబ్బాయి ఏం లేదు మామగారు, అంకల్ రావు అని ఆయన తన పెళ్ళ మీద కిరసనాయని పోసి నిప్పంటించి చంపేశాడంట. ఇదేంటి? నేను నవ్వుతున్నా చెప్పానుగా. మీరు ఊరుకోండి నాన్న. ఏమీ లేదు నాన్న, మొగుడు పెళ్ళానికి మాట వచ్చింది. మొగుడు కదా, ఆయన కోపం వచ్చింది. కిరసనాలు పొయ్యినా అన్నాడు, పొయ్యి అంది. అగ్గిపుల్ల వెయ్యనా అన్నాడు, వెయ్యి అంది. వేశాడు, భగ్గుమంది. అంతే. అంతేనా? అల్లుడు అట్టా చేస్తాడేంటమ్మా? నేను అలాగే చెప్పాను కదా. అట్టా చెప్పలేదయ్యా. ఊరుకోండి మీరు. నాన్న ఎలాగో 4-5 రోజులు ఉంటాడు కదా, అదే అలవాటు అవుతుంది మీకు. 4-5-6 రోజుల పాటు కాదమ్మా, 4-5-6 నెలల పాటు. మకర సంక్రాంతి, మాఘ శివరాత్రి ఏదో ఒక పండగ పేరు చెప్పుకొని అల్లుళ్ళు అత్తగారింటికి రావడం సహజమే. పని వాళ్ళు పండగ మామూలు అడిగినట్లు అల్లుడు కొత్త బట్టలు పెట్టమని డిమాండ్ చేస్తారు. అంతటితో ఆగరండి. కలర్ టీవీ, ఫ్రిడ్జ్, కారు ఇలాంటి పెద్ద పెద్ద కోరికలే కోరుతుంటారు. అప్పుడు పాపం మా అంగార్ల పరిస్థితి ఏంటండి? చావు కబురు చల్లగా చెప్పినట్లే కదా. మామా శుభ్రంగా తిను, సిగ్గు లేకుండా తిను, అడుక్కుని మరీ తిను. అబ్బా ఏమిటండి మీ గొడవ? ఏంటా? హాస్పిటల్లో నవాల్సిన పిల్లల దగ్గర నుంచి బ్యాండేజ్ వరకు అమ్ముకోబట్టి సరిపోతుంది, కానీ లేకపోతే మీ నాన్న నా జీతాన్ని నిన్ను నంచుకొని తినేవాడు. అబ్బా వీడొకడండి నా ప్రాణానికి. లోపల ఈ పిడిగాడితో చూస్తుంటే బయట ఈ పిడిగాడు ఒకడు. నెమ్మదిగా ఆసుపత్రిలో
ఏంటల్లు? అబ్బే ఏం లేదు మామగారు, మా హాస్పిటల్లో నాంచారమ్మ పురుడు పోసుకుంది, బిడ్డను ఉయ్యాల్లో వేశారు. ఇంతలో కుక్కల షికారుగా వచ్చి ఉయ్యాల్లో ఉన్న బిడ్డను కుత్తు కొరికి ఎత్తుకుని వెళ్ళిపోయింది. మామగారు ఇదేంటండి, ఆ బిడ్డలో ఏనే కన్నా తిట్టపడిపోయాడు. అబ్బా చావు కబురు చల్లగా చెప్పడం మీ వల్ల కాదు. ఏమీ లేదు నాన్న, మా ఊళ్ళో నాంచారమ్మకి అందరికీ వచ్చినట్టే పురుడొచ్చింది. అందరూ కన్నట్టే బిడ్డను కంది. అందరూ పడుకున్నట్టు ఆసుపత్రిలో ఆవిడ పడుకుంది. ఇంతలో ఒక కుక్కొచ్చి బ్రెడ్ కోసం వెతికింది. బ్రెడ్ కనిపించకపోయేసరికి పిచ్చి ముండ ఆకలైతే బిడ్డను బ్రెడ్ అనుకొని ఎత్తుకుపోయింది. అంతే. అంతేనా? మరి అల్లుడు ఏంటమ్మా అట్టా చెప్తాడు? నేను అలాగే చెప్పాను. అమ్మాయి చెప్పినట్టు చెప్పలేదు. ఊరుకోండి నాన్న, నువ్వు త్వరగా తినరా, నేను నీళ్లు తోడతాను. వెళ్ళి 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 వెళ్ళి. దేశంలో అల్లుడికి భయపడే మావని చూశాను గానీ అల్లుని ఒంటెలు పోపుతున్న మావని ఎన్నే చూస్తున్నాను. పండుగ శనిగాడిని ఇంట్లో నుంచి పంపించి ఏర్పాటు చేయరా, నీ కోడిని కోసి పెడతా. పందిని కోసి పెడితే చెప్తా. పందితో పాటు ఎలుక పచ్చడి కూడా చేసి పెడతాను రా. సంక్రాంతి నెలంతా సందడి సందడిగా భలే హుషారుగా జరుగుతుంది. ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, వాటి మధ్యలో గొబ్బెమ్మలు, హరిదాసుల సంకీర్తనలు, భోగి మంటలు, గంగిరెద్దుల హడావిడి భలే ముచ్చటగా జరుగుతుంది. అలాగే మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడుతుంటాయి. అమ్మాయిలైతే వణికించే చలిని కూడా లెక్క చేయకుండా ఇంటి ముందు అర్ధరాత్రి వరకు ముగ్గులు వేస్తూ గడుపుతుంటారు. సంబరాల సంకురాత్రి ఊరవుతా పిలిచింది. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. సంబరాల సంకురాత్రి ఊరవుతా పిలిచింది. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ బ్రతుకంత. గిళ్ళలోన సిగ్గులన్నీ వెళ్ళలేసే ప్రేమ రంగులేసే. కన్నె పిల్లలో సోకు పండిందని, కాపు కావాలని, తోడు రావాలని. అందాలే ముద్దులిచ్చి బంధాలు వేసేను, దారాలే ముడులు వేసి గంధాలు పూసేను. అల్లి అల్లని పందిట్లో అల్లరి గంటల ముచ్చట్లు, చూపులు కలిసిన వాకిట్లో ఊపిరి సలపని తప్పెట్టు. దేవుడి గుళ్ళో సన్నాయల్లే మోగాలని. సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది.
ముద్దుల్లో ముద్దవంతి గొప్పిళ్ళో ఆడ మగ ఆడే పాడే పాటల్లో ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ వయ్యారం వలపు బాకిట చిరు చిందులేసేను సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను వయ్యారం వలపు వాకిట చిరు చిందులేసేను సింగారం తలుపు చాటున తొలి ఊసులాడేను సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది. సంక్రాంతి సందర్భంగా మేము అందించిన ఈ హుషారైన పాటలు కామెడీ సీన్లు చూసి మీరు ఎంజాయ్ చేశారు కదూ. మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ధనుశ్రీ.